బండారు దత్తాత్రేయనే గుర్తుకొస్తారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో ఆయన మాట్లాడుతూ జెంటిల్మెన్ పదానికి దత్తాత్రేయ ప్రతిరూపమని, ఆయన రాజకీయ జీవితం ఆదర్శమని అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. దేశ ప్రజలకు ఎంతో సేవ చేశారని, అన్ని పార్టీల వాళ్లను కలుపుకుని వెళ్లారని చెప్పారు. ఆయనకు విరోధి అంటూ ఎవరూ ఉండరు అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇక వెంకయ్య నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనైతే ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా ఉండి, అదే మరి జాతీయ అధ్యక్షుడిగా ఉండి అనేక విధాలుగా కృషి చేశారు. మన దత్తాత్రేయ గారు బీజేపీ జాతీయ కార్యదర్శిగా 2004, జాతీయ ఉపాధ్యక్షుడు 2013 పదవులు నిర్వహించడమే కాకుండా రైల్వే స్టాండింగ్ సభ్యుడిగా, ఓబీసీల సంక్షేమ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. 2021 నుంచి హర్యానా గవర్నర్గా పనిచేస్తున్నారు. ఈ పుస్తకం చూసిన తర్వాత ఆయన జీవితం, దృక్పథం, రాజకీయ అనుభవాలు అన్నీ ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం ఉంది. సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి మన దత్తాత్రేయ గారు. ఒక మాటలో చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే వ్యక్తిత్వం ఉండాలి. ధైర్యంగా ఒక సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఈ రెండూ కలిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన